Okay, so by using slide down method, so you can create the slide effects using sliding methods. Slide down method వచ్చేసి సో మెథడ్ యూజ్ టు స్లైడ్ డౌన్ అన్ ఎలిమెంట్. సో ఈ ఎఫెక్ట్ అనేది HTML ఎలిమెంట్ కి అప్లై చేస్తాము. అది డివ్ ఎలిమెంట్ కానీ పారాగ్రాఫ్ కానీ ఏదైనా సరే. సో వీ కెన్ అప్లై టు ద HTML ఎలిమెంట్ స్లైడ్ డౌన్ మెథడ్. Okay, speed and callback parameters both are optional, and it will take the values slow, fast or milliseconds. One example, slide down. Okay, so we can take one HTML form and create one button and value, slide down, and ID btn slide down. Okay, and we can take one div element. In this div element, paste one sample content. Div1 is the ID for div element. So when you click on this button, slide down button, so slide down effect will apply to the div element. Script source jQuery, so document ready function. So next dollar symbol తీసుకొని hash btn slide down dot click event. సో ఈ ఈవెంట్ హ్యాండ్లర్ అనేది మనం కోడ్లోనే అప్లై చేస్తాము బటన్స్కి. బటన్స్ కానీ ఏ ఎలిమెంట్ కైనా సరే కోడ్ ద్వారానే ఈవెంట్ హ్యాండ్లర్స్ని HTML ఎలిమెంట్కి అప్లై చేస్తాము. సో ఎప్పుడైతే బటన్ క్లిక్ చేస్తామో ఆ ఫంక్షన్ రిమైనింగ్ ఫంక్షనాలిటీ ఏం వర్క్ అవ్వాలనేది ఇందులో రాస్తాము. యాష్ div1 డాట్ స్లైడ్ డౌన్ uh, 5 seconds. 5 seconds తర్వాత ఏ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఓకే, జావాస్క్రిప్ట్ ఫంక్షన్. సో ఆ ఫంక్షన్ అనేది మనం ఇక్కడ డిఫైన్ చేస్తాము. ఫంక్షన్ మై ఫంక్షన్ ఇక్కడ. సో అలర్ట్లో సమ్ ఏదైనా మెసేజ్ చెప్పి డిస్ప్లే చేసుకుంటాం. ఓకే, ఎఫెక్ట్ కంప్లీటెడ్. తర్వాత ఈ డివ్కి సమ్ CSS ప్రాపర్టీస్ రాసుకుందాం. ఇక్కడ ఆల్రెడీ నిన్న రాసాము ఇక్కడ. సో సేమ్ CSS ప్రాపర్టీస్ యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, హైట్, విడ్త్ అండ్ ప్యాడింగ్ అండ్ బోర్డర్ అండ్ డిస్ప్లే నన్. ఓకే, సో
సో డిస్ప్లే నన్లో ఉన్నప్పుడు బటన్ టిక్ చేస్తే ఆ స్లైడ్ డౌన్ అంటే డివేల్మెంట్ అనేది స్లైడ్ డౌన్ అవుతుంది అన్నమాట. మనకి స్లైడ్ డౌన్ ఎఫెక్ట్ డివేల్మెంట్కి అప్లై అవుతుంది. ఓకే ఓకే సో ఇలా వస్తుంది అన్నమాట స్లైడ్ డౌన్. ఓకే 5 సెకండ్స్లో కంప్లీట్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఎంత ఎఫెక్ట్ అయితే ఎంత టైం అయితే ఇస్తారో అంత టైంలో వర్క్ అవుతుంది అన్నమాట. ఇక్కడ 5 సెకండ్స్ ఇచ్చాను కాబట్టి 5 సెకండ్స్ టైంలో ఆ ఎఫెక్ట్ కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే ఈ ఫంక్షన్కి మూవ్ అవుతుంది కర్సర్. ఓకే జావాస్క్రిప్ట్లో ఉన్నది ఏంటంటే అన్ని స్టేట్మెంట్స్ కూడా సీక్వెన్స్గా ఎగ్జిక్యూట్ అవుతాయి, 1 by 1 ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఇక్కడ ఏంటంటే స్లైడ్ డౌన్ ఫంక్షన్ ఈ ఎఫెక్ట్ కొంత టైంలో వర్క్ అవ్వాలి కాబట్టి అది 5000 అంటే ఇక్కడ 5 సెకండ్స్ వరకు కర్సర్ ఇక్కడ వెయిట్ చేయాలి. సో ఇది కంప్లీట్ అయిన దాకా వెయిట్ చేయాలి. ఇది కంప్లీట్ అయిన తర్వాతనే రిమైనింగ్ ఫంక్షనాలిటీ మనకి ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఇక్కడ ఈ 2 పారామీటర్స్ కంపల్సరీ తీసుకోవాలి. లేదంటే ఇక్కడ స్లైడింగ్ మెథడ్ కంప్లీట్ అవ్వకుండానే మనకి అలర్ట్ బాక్స్ వచ్చేస్తుంది అన్నమాట. సో దానికోసం కాల్ బ్యాక్ ఫంక్షన్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే మీకు రియల్ టైంలో కూడా కాల్ బ్యాక్ ఫంక్షన్స్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. ఏదన్నా ఒక ఎఫెక్ట్ కంప్లీట్ అయిన తర్వాతనే నెక్స్ట్ ఏ ఫంక్షనాలిటీ ఎగ్జిక్యూట్ అవ్వాలో ఆ ఫంక్షనాలిటీని ఒక ఫంక్షన్లో పెట్టుకొని ఇక్కడ ఆ ఫంక్షన్ నేమ్ ఇక్కడ కాల్ చేస్తాను. సో లైక్ దట్ స్లైడ్ అప్ ఆల్సో. సో స్లైడ్ అప్ ఈవెంట్ అనేది మనకి స్లైడ్ డౌన్కి రివర్స్లో వర్క్ అవుతుంది అన్నమాట. స్లైడ్ అప్ సో ఇక్కడ డిస్ప్లే నన్ను తీసేయచ్చు అండ్ స్లైడ్ అప్ బటన్, స్లైడ్ అప్ ఇక్కడ దీనికి 8 సెకండ్స్ పెట్టాం. సో 8 సెకండ్స్ వరకు కూడా ఈ ఎఫెక్ట్ అనేది వర్క్ అవుతుంటుంది అన్నమాట. సో 8 సెకండ్స్ కంప్లీట్ అయిన తర్వాతనే ఈ అలర్ట్ బాక్స్ వస్తుంది ఇక్కడ. ఓకే సో ఇలా మూవ్ అవుతూ ఉంటుంది అన్నమాట స్లైడ్ అప్ ఈవెంట్. అంటే ఆ పర్టికులర్ ఎలిమెంట్కి ఆ ఎఫెక్ట్ అప్లై అవుతుంది. స్లైడ్ అప్, స్లైడ్ డౌన్. ఇక్కడ సేమ్ ఒకటే ఫామ్లో రాయొచ్చు ఇవి రెండు కూడా. స్లైడ్ డౌన్లోనే ఇంకో బటన్ పెట్టుకొని స్లైడ్ అప్ అని చెప్పి స్లైడ్ అప్, డాలర్ సింబల్, btn slide up dot click event function. అలాగే సేమ్ d1 dot slide up eight seconds and my function. ఓకే ఈ బటన్ టిక్ చేసినప్పుడేమో మనకి స్లైడ్ డౌన్ అవుతుంది, ఈ బటన్ టిక్ చేసినప్పుడేమో స్లైడ్ అప్ అవుతుంది. సో రెండు ఎఫెక్ట్స్ కూడా సేమ్ పేజ్లోనే వర్క్ అవుతాయి. ఓకే స్లైడ్ డౌన్
ఇది 5 సెకండ్స్లో కంప్లీట్ అవుతుంది. ఓకే, అండ్ స్లైడ్ అప్, ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు మనకి స్లైడ్ అప్ అవుతుంది. ఇది 8 సెకండ్స్ టైం పడుతుంది. ఓకే, సో అది కంప్లీట్ అయిన తర్వాత ఆల్ట్ బాక్స్ వస్తుంది. స్లైడ్ అప్ అండ్ స్లైడ్ డౌన్ ఈవెంట్. ఇలా స్లైడ్ టోగుల్ అనే ఈవెంట్ ఉంటుంది. ఈ ఈవెంట్ యొక్క ఈ మెథడ్ ఏం చేస్తుందంటే రెండు స్లైడ్ అప్ స్లైడ్ డౌన్ రెండు కూడా ఒకటే ఈవెంట్లో వర్క్ అవుతాయి. అంటే మనం 2 బటన్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒకటే బటన్ పెట్టుకొని ఆ బటన్ టిక్ చేసినప్పుడు స్లైడ్ అప్లో ఉంటేమో డౌన్ అవుతుంది, స్లైడ్ డౌన్లో ఉంటే స్లైడ్ అప్ అవుతుంది. ఓకే, స్లైడ్ టోగుల్ ఈవెంట్. Slide toggle method toggles between the slide down and slide up methods. Okay, so రెండింటి మధ్యలో వర్క్ అవుతుంది అన్నమాట. And if the element has been slide down, slide toggle will slide them up. If the element have been slide up, slide toggle will slide them down. ఇక్కడ కూడా so we can take two parameters, speed and callback parameters, and both are optional, and it will take slow, fast, milliseconds and values. And this is the callback function to be executed after the sliding method completes. సో మనం ఇక్కడ ఇందులో చేద్దాం, స్లైడ్ టోగుల్ అని చెప్పి. స్లైడ్ టోగుల్ D1 స్లైడ్ టోగుల్. సో ఇక్కడ ఒకటే బటన్లో మనకు స్లైడ్ అప్ స్లైడ్ డౌన్ రెండు కూడా వర్క్ అవుతాయి. ఓకే, స్లైడ్ అప్ అయింది, మళ్ళీ స్లైడ్ అప్లో ఉన్నది డౌన్ అవుతుంది. ఓకే, సో ఇలా రెండు ఈవెంట్స్ ఒకటే బటన్లో వర్క్ అవుతాయి. సో మీకు రియల్ టైంలో సో ఏ రిక్వైర్మెంట్ అంటే ఆ రిక్వైర్మెంట్ మనం యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో 2 బటన్స్ పెట్టాలా, సింగిల్ బటన్ యూజ్ చేయాలనేది మీరు రియల్ టైంలో క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని చేంజ్ చేసుకుంటారు. ఇక్కడ 2 buttons or 1 button. So these are the slide effects: slide down, slide up, and slide toggle. And next animate method. So ఈ animate method వచ్చేసి మనం custom animations create చేసుకోవచ్చు. We can create custom animations by using animate method in jQuery. So it will take the CSS properties as parameters. Okay, CSS properties as parameters for to animate method. So this is the syntax for animation method, animate method. Okay, dollar symbol, selector, and animate method. Okay, so next animate method 3 parameters accept చేస్తుంది ఇక్కడ. ఒకటి CSS params, ఒకటి speed and callback. ఇక్కడ params అనేది CSS properties. So we can define multiple CSS properties in this params. Okay, and the speed callback. So ఇవి ఆల్రెడీ మనకి తెలిసిన పారామీటర్స్. సో ఆ యానిమేషన్ అనేది మనకి ఎంత టైం వర్క్ అవ్వాలనేది ఇక్కడ మెన్షన్ చేస్తాము స్పీడ్లో. అండ్ యానిమేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఏ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలనేది ఇక్కడ ఆ ఫంక్షన్ నేమ్ డిఫైన్ చేస్తాం.
సో ద రిక్వైర్డ్ params పారామీటర్. సో params పారామీటర్ అనేది రిక్వైర్డ్ పారామీటర్. ఇక్కడ కంపల్సరీ ఇది ఇవ్వాలి. స్పీడ్ కాల్ బ్యాక్ ఇచ్చినా ఇవ్వకపోయినా params మాత్రం కంపల్సరీ డిఫైన్ చేయాలి. Okay, the required params parameter defines the CSS properties to be animated. The CSS required params parameter defines the CSS properties to be animated. So the option speed parameter specifies the duration of the effect and the callback function to be executed after the animation method completes. So for example, you can apply one animation to the development. సో శాంపుల్గా ఒక డెవలప్మెంట్ తీసుకున్నాం ఇక్కడ. ఓకే, డెవలప్మెంట్ అండ్ ఒక బటన్ కూడా తీసుకుందాం. సో ఎప్పుడైతే మనం బటన్ టిక్ చేస్తామో, సో బటన్ టిక్ చేయగానే యానిమేషన్ అనేది డెవలప్మెంట్ మీద వర్క్ అవ్వాలి. యానిమేట్ నెక్స్ట్ CSS ప్రాపర్టీస్. హైట్, విడ్త్, ప్యాడింగ్ అండ్ బార్డర్. Source equal to jQuery min.js. And next script tag. Document.ready event. And next btn animate. ఆ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఈ ఫంక్షన్లో యానిమేషన్ అనేది మనం ఇంప్లిమెంట్ చేస్తాం ఆ పర్టికులర్ డెవలప్మెంట్ మీద. హ్యాష్ d1 డాట్ యానిమేట్ మెథడ్ ఇక్కడ ఆల్రెడీ ప్రీ డిఫైన్ మెథడ్ అది. సో డిఫైన్ ఆ మెథడ్ ఇచ్చేసి, సో వీ హ్యావ్ టు డిఫైన్ CSS మల్టిపుల్ CSS ప్రాపర్టీస్ ఇన్ ఫ్లవర్ బ్రాకెట్. తర్వాత కాల్ బ్యాక్ ఫంక్షన్ వచ్చేసి స్పీడ్ పారామీటర్ అండ్ కాల్ బ్యాక్ ఫంక్షన్. CSS ప్రాపర్టీస్ వచ్చేసి సో మనకి డెవలప్మెంట్ 200 ఉందనుకోండి, హైట్ విడ్త్ 200 ఉంది. సో దాన్ని 300కి చేంజ్ చేయాలి. హైట్ 300 పిక్సెల్, కామా విడ్త్ 300 పిక్సెల్స్, అలాగే టెక్స్ట్ కలర్ ఆరెంజ్. నెక్స్ట్ ఇది లెఫ్ట్ సైడ్ 300 పిక్సెల్స్కి మూవ్ అవ్వాలి. సో ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత రిమైనింగ్ ఫంక్షన్ అలర్ట్
యానిమేషన్ కంప్లీటెడ్. ఓకే, సో ఎప్పుడైతే మనం బటన్ టిక్ చేస్తామో ఆల్రెడీ డివ్ ఎలిమెంట్స్ కి కొన్ని CSS ప్రాపర్టీస్ ఉన్నాయి, హైట్, విడ్త్, ప్యాడింగ్ అండ్ బోర్డర్. సో ఎప్పుడైతే బటన్ టిక్ చేస్తామో అది లెఫ్ట్ సైడ్ 300 పిక్సెల్ కి మూవ్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ టెక్స్ట్ కలర్ ఆరెంజ్ చేంజ్ అవుతుంది అండ్ డివ్ యొక్క హైట్ విడ్త్ 300 పిక్సెల్స్ కి చేంజ్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి. ఓకే, హైట్ విడ్త్ చేంజ్ అయింది అండ్ కలర్ చేంజ్ అవ్వలేదు. రన్ టైమ్ లో కలర్స్ ప్రాపర్టీస్ వర్క్ అనుకుంటా, చూద్దాం. ఓకే, సో కలర్ ప్రాపర్టీ వర్క్ అవ్వదు. సో రిమైనింగ్ మనకి లెఫ్ట్ 300 పిక్సెల్స్ కి ఆల్రెడీ 300 ఉందనుకుంటా కదా. ఓకే, పొజిషన్ అబ్జల్యూట్ పెట్టాము, కలర్ గ్రీన్ పెట్టాము అండ్ ఇక్కడ కలర్ ఏమో బ్లూ పెట్టాము ఇక్కడ. సో వీ కెన్ చెక్ నౌ. ఓకే, కలర్ గ్రీన్ లో ఉంది, టెక్స్ట్ కలర్ అండ్ పొజిషన్ హైట్. ఓకే, ఇలా మూవ్ అవుతుంది చూడండి. 300 పిక్సెల్స్ కి మూవ్ అయింది. తర్వాత కలర్ అనేది అప్లై అవ్వలేదు ఇక్కడ. కలర్ కూడా అప్లై అవ్వాలి. ఓకే, సో ఇలా మూవ్ అవుతుంటుంది అనమాట. బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై అవ్వట్లేదు, బ్యాక్గ్రౌండ్ కలర్ కానీ టెక్స్ట్ కలర్ కానీ అప్లై అవ్వట్లేదు.
సో కలర్ అనేది అప్లై అవ్వాలనుకుంటే ఇక్కడ, సో వీ కెన్ రిమూవ్ దిస్. సో ఇలా మనం కొన్ని CSS ప్రాపర్టీస్ వచ్చేసి యానిమేషన్ అనేది ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఫాంట్ సైజ్ 40 పిక్సెల్. ఈ ఫాంట్ సైజ్ కూడా అప్లై అవుతుంది. ఓకే, ఫాంట్ సైజ్ అప్లై అవుతుంది. సో ఫాంట్ సైజ్ వచ్చేసి 40 పిక్సెల్కి చేంజ్ అయింది. అండ్ కలర్స్ మాత్రం చేంజ్ అవ్వట్లేదు ఇక్కడ. సో అదొక్కటి అప్లై అవ్వదు అనుకుంటా. ఓకే, సో యానిమేషన్ మెథడ్ ఇచ్చేసి ఇలా యానిమేషన్స్ ఇంప్లిమెంట్ చేస్తాను. సో ఒకసారి మీరు ట్రై చేయండి టెక్స్ట్ కలర్ అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్. సో యానిమేషన్ మెథడ్కి సో ఎలా అప్లై చేయాలనేది చెక్ చేయండి ఒకసారి. ప్రసాద్ గారు, కలర్కి డైరెక్ట్గా కలర్ నేమ్ కాకుండా కోడ్ ఇస్తే వర్క్ అయిద్దేమో, అంటే మీన్ హెక్సాడెసిమల్ కోడ్ ఇస్తే వర్క్ అయిద్దేమో. ఓకే, సో అది ట్రై చేద్దాం అంటారా? ఒకసారి ట్రై చేయండి ఒకసారి. కలర్ కోడ్, ఏ కలర్ కోడ్ పెడదాం? అదో ఒకటి FF సంథింగ్ ఉంటాయి కదండి. అదే. గ్రీన్లో ఉంది. అప్లై అవ్వలేదు. అప్లై అవ్వలేదండి. టెక్స్ట్ డెకరేషన్ కలర్, సైజ్, స్టైల్, రాదనుకుంటా. సో ఒకసారి మీరు కూడా చెక్ చేయండి, నేను చూస్తాను. యా సైజ్, విడ్త్, ఓకే. సో నెక్స్ట్ మెథడ్ వచ్చేసి స్టాప్ మెథడ్. ఓకే, స్టాప్ మెథడ్ వచ్చేసి, సో ఈ ఎఫెక్ట్స్ ఉన్నాయి కదా, స్లైడ్ మెథడ్స్, ఓకే, ఫేడ్ మెథడ్స్, సో తర్వాత యానిమేషన్, సో ఇవన్నీ కూడా మనం స్టాప్ చేయొచ్చు అనమాట మిడిల్లోనే. ఓకే, ఆ ఎఫెక్ట్ వర్క్ అవుతుంటేనే మిడిల్లోనే స్టాప్ చేసుకోవచ్చు. స్టాప్ బటన్ ట్యాప్ చేసుకొని ఆ యానిమేషన్ని మనం స్టాప్ చేయొచ్చు అనమాట. అంటే ప్లే పాస్ లాగా. సో ద jQuery stop method used to stop animation or effects before it is finished. ఓకే, అది ఎఫెక్ట్ అనేది కంప్లీట్ కాకముందే మనం స్టాప్ చేసుకోవచ్చు అన్నమాట ఎఫెక్ట్.
So stop method works for all jQuery effect functions, including sliding, fading, and custom animations. Okay. సో స్లైడింగ్ మెథడ్స్ కి, ఫేడింగ్ కి, కస్టమ్ యానిమేషన్స్ కి, సో వీటన్నిటికి కూడా స్టాప్ అనేది మనం అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చేసి మనం స్లైడ్ డౌన్ కానీ స్లైడ్ అప్ కానీ యూజ్ చేసాం అనుకోండి. స్లైడ్ డౌన్ ఉంది, ఓకే. స్లైడ్ డౌన్ లో స్లైడ్ అప్, స్లైడ్ డౌన్ రెండు ఉన్నాయి. ఇక్కడ ఒక బటన్ యాడ్ చేసుకుంటాం. ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు బటన్, వాల్యూ ఈక్వల్ టు స్టాప్ ఎఫెక్ట్, ఐడి ఈక్వల్ టు btn స్టాప్. డాలర్ సింబల్, btn stop dot click event and function. Next d1 dot stop. ఓకే. సో ఆ యానిమేషన్ అనేది అక్కడ div 1 కి మనకి యానిమేషన్ వర్క్ అవుతుంటుంది. సో ఆ యానిమేషన్ అనేది స్టాప్ అవుతుంది అన్నమాట. స్లైడ్ డౌన్ టిక్ చేద్దాం. స్టాప్ ఎఫెక్ట్ కొట్టగానే స్టాప్ అయిపోయింది. మళ్ళీ స్టాప్ ఎఫెక్ట్ టిక్ చేయగానే, మళ్ళీ స్లైడ్ డౌన్ టిక్ చేయగానే మళ్ళీ స్లైడ్ వర్క్ అవుతుంటుంది అన్నమాట. మళ్ళీ స్టాప్ కొట్టగానే స్టాప్ అయిపోతుంది. మళ్ళీ స్లైడ్ డౌన్ కొట్టగానే మిగతాది కూడా కంప్లీట్ అవుతుంది. ఓకే. సో కంప్లీట్ అయిపోయింది. సో అలాగే స్లైడ్ అప్, స్టాప్ కొట్టగానే స్టాప్ అవుతుంది, మళ్ళీ స్లైడ్ అప్ కొట్టగానే కంటిన్యూ అవుతుంది అక్కడ నుంచి. స్టాప్, స్లైడ్ అప్. ఓకే. ఏదైనా సరే యానిమేషన్ అనేది అది ఫేడ్ ఇన్ కానీ ఫేడ్ అవుట్ కానీ, స్లైడ్ డౌన్, స్లైడ్ అప్ అండ్ యానిమేషన్ అయినా సరే మన మధ్యలో స్టాప్ చేసుకోవచ్చు. సో ఇక్కడ యానిమేషన్ అయినా సరే స్టాప్ యానిమేషన్, btn stop dot click function dollar symbol, next hash d1 dot stop. ఓకే. సో ఈ యానిమేషన్ అనేది అక్కడతోనే కంప్లీట్ ఆగిపోతుంది అన్నమాట. యానిమేట్, స్టాప్, మళ్ళీ యానిమేట్, స్టాప్, యానిమేట్, స్టాప్. ఓకే. అలా మనం మెసేజ్ ఆ ఎఫెక్ట్ ని మధ్యలోనే స్టాప్ చేసుకోవచ్చు. సో ఇది నెక్స్ట్ స్టాప్ బటన్. అండ్ కాల్ బై ఫంక్షన్స్ ఆల్రెడీ చెప్పాను. సో జావాస్క్రిప్ట్ స్టేట్మెంట్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ లైన్ బై లైన్. సో ఓకే, మనకి స్టేట్మెంట్స్ అనేది సీక్వెన్స్ ఆర్డర్లో ఎగ్జిక్యూట్ అవుతాయి జావాస్క్రిప్ట్ స్టేట్మెంట్స్లో. సో దాన్ని ప్రివెంట్ చేయడం కోసం కాల్ బ్యాక్ ఫంక్షన్స్ని యూజ్ చేస్తాము. అంటే సో ఆ ఎఫెక్ట్
కంప్లీట్ అయ్యే వరకు కూడా కర్సర్ అనేది వెయిట్ చేయాలి. సో నెక్స్ట్ స్టేట్మెంట్కి మూవ్ అవ్వకుండా. అది కంప్లీట్ అయిన తర్వాతనే నెక్స్ట్ స్టేట్మెంట్కి మూవ్ అవ్వాలంటే కాల్ బ్యాక్ ఫంక్షన్స్ కంపల్సరీ యూజ్ చేయాలి. ఓకే, కాల్ బ్యాక్ ఫంక్షన్స్ లేవు అనుకోండి, కంపల్సరీ ఆ ఎఫెక్ట్ కంప్లీట్ అయినా కాకపోయినా నెక్స్ట్ స్టేట్మెంట్కి వెళ్ళిపోతుంది అనమాట కర్సర్. సో అప్పుడు మనకి ఎర్రర్స్ రైజ్ అవుతాయి. సో అలాంటివి ఎర్రర్స్ రాకుండా ఉండాలంటే కాల్ బ్యాక్ ఫంక్షన్స్ యూజ్ చేస్తాం. The JavaScript statements are executed by line. However, with effects, the next line of code can be run even though the effect is not finished. So this can create errors. To prevent this, you can create a callback function. A callback function executed after the current effect is finished. So ఇది ఆల్రెడీ మీకు ఎగ్జాంపుల్ చెప్పాను కాబట్టి ప్రాబ్లం లేదు. నెక్స్ట్ చైనింగ్ మెథడ్. So we can run multiple jQuery methods within a single statement. Like a slide up కానీ స్లైడ్ డౌన్ కానీ లేదా CSS మెథడ్ కానీ ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్. సో ఈ ఎఫెక్ట్స్ అన్నిటి కూడా సింగిల్ లైన్లోనే ఎగ్జిక్యూట్ చేయొచ్చు. మల్టిపుల్ jQuery methods. Okay, we can execute multiple jQuery methods in a single statement. Okay, దీన్ని చైనింగ్ కాన్సెప్ట్ అంటారు అనమాట. మల్టిపుల్ jQuery ఫంక్షన్స్ అంటే jQuery మెథడ్స్ ఉన్నాయి కదా, స్లైడ్ ఇన్ స్లైడ్ అవుట్, ఓకే, స్లైడ్ డౌన్ స్లైడ్ అప్, తర్వాత ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్. సో ఇలా ఈ ఎఫెక్ట్స్ని సింగిల్ లైన్లో రాసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, 2 పారాగ్రాఫ్స్ ఉన్నాయి అండ్ ఒక బటన్ ఉంది ఇక్కడ. సో బటన్ టిక్ చేయగానే ఈ పారాగ్రాఫ్ అనేది స్లైడ్ అప్ స్లైడ్ డౌన్ రెండు వర్క్ అవ్వాలి. ఓకే, 2 మెథడ్స్ ఉన్నాయి ఇక్కడ, స్లైడ్ అప్ స్లైడ్ డౌన్ అని. ఇక్కడ ఏం చేసామంటే జస్ట్ కామా యూజ్ చేసి నెక్స్ట్ వెంటనే ఇంకో ఎఫెక్ట్ అనేది రాసాము ఇక్కడ. సో ఇది వర్క్ అయిన తర్వాత ఇది వర్క్ అవుతుంది. మనం ఒకటే బటన్ తీసుకుంటున్నాం అండ్ jQuery ఓకే. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఒక బటన్ తీసుకున్నాం, btn chain, ఓకే, స్లైడ్ డౌన్ స్లైడ్ అప్ యూజింగ్ చైనింగ్ కాన్సెప్ట్. యాష్ btn chain dot click ఫంక్షన్. తర్వాత మనం డివ్ ఎలిమెంట్కి స్లైడ్ అప్ స్లైడ్ డౌన్ రెండు చేయాలనుకోండి, ఇక్కడ div1 డాట్ స్లైడ్ డౌన్, ఇది వచ్చేసి మనకి 6 సెకండ్స్లో కంప్లీట్ అవ్వాలి. అది కంప్లీట్ అవ్వగానే ఇమీడియట్గా మళ్ళీ స్లైడ్ అప్ కూడా ఎక్స్పోర్ట్ అవ్వాలి. సో అప్పుడు ఏం చేస్తామంటే రెండు ఈవెంట్స్ రెండు ఎఫెక్ట్స్ కూడా సింగిల్ లైన్లో ఇలా రాస్తాము. దీనికి కూడా 6 సెకండ్స్ ఇస్తున్నాం.
సో స్లైడ్ అప్ కూడా కంప్లీట్ అయిన తర్వాత మనకి మై ఫంక్షన్ అనేది ఎక్స్పోర్ట్ అవుతుంది. ఓకే, స్లైడ్ డౌన్ అలాగే వెంటనే స్లైడ్ అప్ అవుతుంది మళ్ళీ. ఇంకా మనం టిక్ చేయాల్సిన అవసరం లేదు. సో రెండు ఈవెంట్స్ కూడా ఒకే లైన్లో ఎక్స్పోర్ట్ అవుతాయి. అయిపోయిన తర్వాత ఎఫెక్ట్ కంప్లీట్ అని చెప్పి మనకి అలర్ట్ మార్క్స్ మెసేజ్ వచ్చింది. సో చైనింగ్ కాన్సెప్ట్ అంటే ఇదనమాట. సో మల్టిపుల్ jQuery ఎఫెక్ట్స్ ని సింగిల్ లైన్ లో ఎక్స్క్యూట్ చేసుకోవచ్చు. సో అలాగే .css మెథడ్. సో ఇలా మల్టిపుల్ jQuery మెథడ్స్ సింగిల్ లైన్ లో ఎక్స్పోర్ట్ చేయొచ్చు అనమాట. CSS ప్రాపర్టీస్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చి బ్యాక్గ్రౌండ్ కలర్, బ్యాక్గ్రౌండ్ కలర్ లైట్ గ్రే కలర్, తర్వాత టెక్స్ట్ కలర్ వచ్చేసి టెక్స్ట్ కలర్ బ్లూ పెడతాం. ఓకే, ఈ CSS ప్రాపర్టీస్ కూడా అప్లై అవుతాయి. సో అప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ ఇది కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది మనం లాస్ట్ ఏదైతే యూజ్ చేస్తున్నామో దాంట్లో యూజ్ చేస్తాం ఇక్కడ. ఓకే, గ్రే కలర్ అప్లై అయింది అండ్ టెక్స్ట్ కలర్ బ్లూ అప్లై అయింది. ఇక్కడ ఈ ఎఫెక్ట్ అనేది మనం ఇక్కడే ఉంచాలి. ఇక్కడ ఉంచితేనే అది కంప్లీట్ అయిన తర్వాత ఇది వస్తుంది. ఓకే, సో టెక్స్ట్ కలర్ చేంజ్ అయింది అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ అయింది ఆ పర్టికులర్ డివ్ ఎలిమెంట్. సో 3 మెథడ్స్ ఒక సింగిల్ లైన్ లో ఎక్స్పోర్ట్ చేయటం అన్నమాట చైనింగ్ కాన్సెప్ట్. అండ్ నెక్స్ట్ jQuery DOM మ్యానిపులేషన్ మెథడ్స్ వచ్చి 3 మెథడ్స్ ఉంటాయి ఇక్కడ. టెక్స్ట్, HTML అండ్ val మెథడ్స్. ఓకే, సో దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ మెథడ్స్. ఓకే, సో ఈ 3 మెథడ్స్ యూజ్ చేసి మనం HTML ఎలిమెంట్స్ కి వాల్యూస్ ని అసైన్ చేసుకోవచ్చు. అలాగే వాల్యూస్ ని మనం రిట్రీవ్ చేసుకోవచ్చు అనమాట. సో టెక్స్ట్ మెథడ్, HTML మెథడ్, val మెథడ్. సో టెక్స్ట్ మెథడ్ వచ్చేసి సో వీ కెన్ సెట్ ఆర్ రిటర్న్స్ ద టెక్స్ట్ కంటెంట్ ఆఫ్ సెలెక్టెడ్ ఎలిమెంట్. అంటే సపోజ్ పారాగ్రాఫ్ లో కానీ డివ్ ఎలిమెంట్ కానీ టెక్స్ట్, సో ఇలాంటి HTML ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, స్పాన్ ఇలాంటివి. సో అలాంటి వాటిలోకి కంటెంట్ ని యాడ్ చేయొచ్చు. అలాగే దాంట్లో ఉన్న కంటెంట్ ని మనం రిట్రీవ్ చేసుకోవచ్చు టెక్స్ట్ మెథడ్ ఇచ్చేసి. HTML మెథడ్ కూడా సేమ్
టెక్స్ట్ మెథడ్ లాగే ఎక్స్క్యూట్ అవుతుంది. బట్ ఏంటంటే ఏదైనా ఆ పర్టికులర్ డివ్ ఎలిమెంట్లో కానీ స్పాన్లో కానీ పారాగ్రాఫ్లో కానీ HTML ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి, వాటిని కూడా రిటర్న్ చేస్తుంది అన్నమాట ఇక్కడ, ఇంక్లూడింగ్ HTML మార్కప్ ఆల్సో. ఓకే, sets are returns the content of selected elements including HTML మార్కప్. అంటే మనం ఏదైనా ఎలిమెంట్స్, న్యూ ఎలిమెంట్స్ యాడ్ చేయాలన్నా ఆ పర్టికులర్ కంటెంట్లోకి మనం ఎలిమెంట్స్ యాడ్ చేసి అప్లై చేయొచ్చు అనమాట. సో ఈ వాల్యూ మెథడ్ వచ్చేసి సపోజ్ టెక్స్ట్ బాక్సెస్ ఉన్నాయి, ఫామ్ ఫీల్డ్స్. టెక్స్ట్ బాక్స్లో ఎంటర్ చేసిన వాల్యూని గెట్ చేయాలంటే వాల్యూ మెథడ్ అనేది ఇచ్చేస్తాము. లేదా ఏదైనా ఒక వాల్యూని టెక్స్ట్ బాక్స్లోకి అసైన్ చేయాలన్నా ఈ వాల్యూ మెథడ్ ఇచ్చేస్తాం. సో దీస్ ఆర్ ద 3 ఇంపార్టెంట్ మెథడ్స్ ఇన్ రియల్ టైమ్ ఆల్సో. సో ఫర్ ఎగ్జాంపుల్, one text HTML val methods. Okay, for example, simple button తీసుకుందాం. type equal to button, val equal to okay text, and ID btn text. అలాగే ఇంకో బటన్ తీసుకుందాం, 3 బటన్స్ తీసుకుందాం. ఇక్కడ టెక్స్ట్ విత్ HTML, అలాగే ఇంకో బటన్. సో ఇదేమో వాల్. అండ్ ఇక్కడ శాంపుల్ పారాగ్రాఫ్ ఒకటి తీసుకుందాం. పారాగ్రాఫ్ sample paragraph this is italic text. Italic సో ఇటాలిక్ టెక్స్ట్ అనుకోండి. సో ఇక్కడ ఏం చేసామంటే మనకి ఇక్కడ ఇన్నర్ HTML ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. సో ఈ పారాగ్రాఫ్లో ఇన్నర్ HTML ఎలిమెంట్ ఇది, ఓకే, హై అనేది. సో సపోజ్ ఇది ఇక్కడ టెక్స్ట్ అనే బటన్ టిక్ చేసినప్పుడు పారాగ్రాఫ్లో ఉన్న కంటెంట్ డిస్ప్లే అవ్వాలంటే టెక్స్ట్ మెథడ్ యూజ్ చేస్తాం. సో ఈ పారాగ్రాఫ్లో ఉన్న టెక్స్ట్తో పాటు ఓకే, సో ఇందులో ఉన్న ఎలిమెంట్స్ కూడా డిస్ప్లే అవ్వాలంటే HTML ఎలిమెంట్స్, HTML అనే మెథడ్ యూజ్ చేస్తాను. అండ్ బోల్డ్ టెక్స్ట్. ఓకే, సో ఇక్కడ ఇది బోల్డ్గా చూపిస్తుంది, ఇదేమో ఇటాలిక్ చూపిస్తుంది. ఇక్కడ 2 ఇన్నర్ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఒకటి I, ఒకటి B. స్టెప్ ట్యాగ్ document dot ready function, next hash btn text. సో టెక్స్ట్ బటన్ అయితే ఎప్పుడైతే టిక్ చేస్తామో ఆ టెక్స్ట్ బటన్ పర్టికులర్ పారాగ్రాఫ్లో ఉన్న టెక్స్ట్ మాత్రమే మనకి డిస్ప్లే అవ్వాలి.
సో అలర్ట్లో చూపిస్తాం ఇక్కడ. సో అలర్ట్లో మనం డిస్ప్లే చేసుకోవచ్చు. డాలర్ సింబల్, డాష్, ఇక్కడ మనం ఎలిమెంట్ సెలెక్ట్ చేద్దాం, p డాట్ టెక్స్ట్ మెథడ్. ఓకే, సో ఎప్పుడైతే మనం బటన్ టిక్ చేస్తామో ఈ టెక్స్ట్ బటన్, సో అప్పుడు పారాగ్రాఫ్ లో ఉన్న ఓన్లీ టెక్స్ట్ మాత్రమే మన కలర్ బాక్స్ లో డిస్ప్లే అవుతుంది ఇక్కడ. ఓకే, సో ఒకసారి రన్ చేద్దాం. చూడండి ఇక్కడ దిస్ ఈజ్ శాంపుల్ పారాగ్రాఫ్ అండ్ దిస్ ఈజ్ ఇటాలిక్ టెక్స్ట్ అండ్ బోల్డ్ టెక్స్ట్. సో ఇక్కడ ఇటాలిక్ ఫార్మాట్ చూపిస్తుంది, బోల్డ్ టెక్స్ట్ చూపిస్తుంది. ఇక్కడ పారాగ్రాఫ్ లో ఏమున్నాయి, మనకు ఆల్రెడీ HTML ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇటాలిక్ ఎలిమెంట్ ఒకటి, బోల్డ్ ఎలిమెంట్ ఒకటి. సో ఇవి కూడా డిస్ప్లే అవ్వాలంటే HTML అనే మెథడ్ యూజ్ చేస్తాం ఇక్కడ. సపోజ్ మనం ఆ బటన్ టిక్ చేసుకొని చేద్దాం. btn HTML డాట్ HTML. ఓకే, ఇక్కడ చూడండి. సో దిస్ ఈజ్ శాంపుల్ పారాగ్రాఫ్ అండ్ దిస్ ఈజ్ ఇటాలిక్ టెక్స్ట్ అండ్ బోల్డ్ టెక్స్ట్. ఓకే, అందులో ఉన్న ఇన్నర్ HTML ఎలిమెంట్స్ కూడా డిస్ప్లే అవ్వాలంటే ఓకే అందులో ఉన్న ఇన్లైన్ ఎలిమెంట్స్, ఓకే ఇటాలిక్ కానీ ఇలా బోల్డ్ కానీ స్పాన్ కానీ ఏదైనా సరే ఇన్నర్ ఎలిమెంట్స్ ఏమైనా ఉంటే అవి కూడా డిస్ప్లే అవ్వాలంటే, అవి కూడా గెట్ చేయాలంటే HTML అనే ఎలిమెంట్ యూజ్ చేస్తాం. లేదు ఓన్లీ టెక్స్ట్ రావాలంటే సో టెక్స్ట్ మెథడ్ యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ వాల్ మెథడ్. సో ఇక్కడ ఇంకో టెక్స్ట్ బాక్స్ తీసుకున్నాం. టెక్స్ట్ బాక్స్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ బాక్స్ ID txt నేమ్. ఓకే, సో ఎప్పుడైతే మనం వాల్ అనే బటన్ టిక్ చేస్తామో అప్పుడు టెక్స్ట్ బాక్స్ లో ఉన్న వాల్యూని గెట్ చేసి మనం డిస్ప్లే చేయాలి అలర్ట్ బాక్స్ లో. btn val hash txt నేమ్ డాట్ వాల్ మెథడ్. సో టెక్స్ట్ బాక్స్ లో jQuery అని ఇచ్చాను, వాల్ అని టిక్ చేయగానే ఇప్పుడు jQuery అనేది మనకు రిటర్న్ అయింది చూడండి. సో టెక్స్ట్ బాక్స్ లో ఏది ఉంటే అది దాన్ని రిటర్న్ చేస్తుంది. సో ఒకవేళ టెక్స్ట్ బాక్స్ లోకి వాల్యూని అసైన్ చేయాలంటే ఇక్కడ బటన్ టిక్ చేసినప్పుడు డాలర్ సింబల్ hash txt నేమ్ డాట్ వాల్ ఈక్వల్ అని చెప్పి ఇక్కడ jQuery అని డిఫైన్ చేస్తాం. ఓకే, సో అందులో మనం ఏదైతే మెన్షన్ చేసామో అక్కడ ఉన్న టెక్స్ట్ బాక్స్ లో డిస్ప్లే అయింది. అంటే వాల్యూని ఇలా అసైన్ చేస్తామో ఇలా గెట్ చేసుకోవచ్చు. సో సేమ్ టెక్స్ట్ కి అండ్ HTML కూడా సేమ్.